నైట్ టైంలో ఫ్రూట్స్ కూడా తినడం మానేయమని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నైట్ టైంలో ఫ్రూట్స్ మానేయాలి. ఆ. ఎందుకంటే 6 o'clockకి 5 o'clockకి మైసూర్ బోండాలు పాస్తాలు నూడిల్స్ తిన్న వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడా? 10ంటికి రాత్రిపూట ఫ్రూట్స్ తిన్న పర్సన్ ఆరోగ్యంగా ఉంటాడా అంటే డెఫినెట్గా 6ంటికి బోండాలు తిన్నోడు ఆరోగ్యంగా ఉంటాడు. చాలా మంది హీరోలు 6 లోపే తింటారు, 7 తర్వాత ఏం తినొద్దు అని అంటుంటారు. ఇది అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి సరే? మనం నైట్ ఎన్నింటికైతే పడుకుంటామో దానికి 4 గంటల ముందే మన డిన్నర్ అయిపోయి ఉండాలి. ఒక ట్రెండ్ ఏమైపోయిందని అంటే ఎక్కడ చూసినా ఇది మానేయి, అది మానేయి, ఇది తినడం మానేయి అంటారు. నైట్ టైంలో ఫ్రూట్స్ కూడా తినడం మానేయమని అంటారు. నిజం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇప్పుడు యాక్చువల్గా నైట్ టైంలో ఫ్రూట్స్ మానేయాలండి. ఎందుకంటే ఇక్కడ 2 things. ఒక వ్యక్తి నాకు నైట్ టైంలో వర్క్ చేసుకోవటం బాగా లేట్ అయిపోయింది, ఆఫీస్ నుంచి ఇంటికి లేట్గా వచ్చాను, సో నైట్ టైంలో నేను ఓన్లీ ఫ్రూట్స్ మాత్రం తిని పడుకుంటానని చెప్తాడు. 9ంటికి కానీ 10ంటికి కానీ. ఇంకొక వ్యక్తి ఈవినింగ్ 6 కల్లా భోజనం చేసేసాడు. లైక్ ఏ మైదాతో చేసిన పూరీలు కానీ, లేకపోతే మనకి నూడిల్స్ కానీ, పాస్తా కానీ, లేకపోతే మైసూర్ బోండాలు కానీ తిన్నాడు అనుకోండి. 6 o'clockకి 5 o'clockకి మైసూర్ బోండాలు పాస్తాలు నూడిల్స్ తిన్న వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడా? 10ంటికి రాత్రిపూట ఫ్రూట్స్ తిన్న పర్సన్ ఆరోగ్యంగా ఉంటాడా అంటే డెఫినెట్గా 6ంటికి బోండాలు తిన్నోడు ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకంటే ఫ్రూట్స్ అనేది డైరెక్ట్ ఫ్రక్టోజ్, డైరెక్ట్గా లివర్ని అటాక్ చేసేది. అది బాడీకి ఫ్రక్టోజ్ వెళ్ళిందంటే ఏం చేయాలో తెలియదు. గ్లూకోజ్ కన్నా ఒక ఐడియా ఉంది తప్ప ఫ్రక్టోజ్కి ఐడియా కూడా లేదు. సో అందుకనే ఫ్రూట్స్ నుంచి వచ్చే ఫ్రక్టోజ్ అనేది నైట్ టైంలో మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి అదే ఫ్రూట్స్ నువ్వు 4ంటప్పుడు 5ంటప్పుడు దీని ప్రాబ్లం లేదు. కానీ నైట్ 9 o'clock 10 o'clock నీ ఫిజికల్ యాక్టివిటీ 0 అయిపోద్ది. ఆ టైంలో నువ్వు తీసుకుంటే నీ లివర్ మీద డైరెక్ట్ లోడ్ పడుతుంది, నీకు డయాబెటిక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కానీ 5 o'clock 6 o'clock మైదా ఐటమే తిన్నే అతను అది మెల్లమెల్లగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఆ తర్వాత అతను ఏదో ఒక యాక్టివిటీ చేస్తాడు. కనీసం 6 నుంచి నైట్ 10 o'clock పడుకునే లోపు బయట తిరగటము, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి బాతకాని వేయటము, సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఏదో అతను ఉంటుంది. సో అందుకని నైట్ 10ంటికి ఫ్రూట్స్ తినేవాళ్ళ కన్నా 5-6ంటికి బజ్జీలు బొండాలు తినేవాళ్ళు కంపారిటివ్లీ నీకు సేఫర్ సైడ్లో ఉంటారు. బట్ నిజంగా 5ంటప్పటికి 6ంటప్పుడు బజ్జీలు బొండాలు తింటే అసలు ఆరోగ్యానికి మంచిదా అంటే కాదు. కానీ కంపారిటివ్లీ నైట్ ఫ్రూట్స్ తినే వాళ్ళతో పోల్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ మధ్య మనం వీడియోస్ చూస్తున్నప్పుడు నాగార్జున 6:30కే తినేస్తాడు, సమంత 6 గంటలకే తింటుంది. చాలా మంది హీరోలు 6 లోపే తింటారు, 7 తర్వాత ఏం తినొద్దు అని అంటుంటారు. ఇది అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? ఎర్లీగా తినడం అనేది ఏంటి అసలు? యాక్చువల్గా ఎర్లీగా ఎందుకు తినాలనే కాన్సెప్ట్ ఏంటంటే మనం నైట్ ఎన్నింటికైతే పడుకుంటామో దానికి 4 గంటల ముందే మన డిన్నర్ అయిపోయి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 10కి పడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి మార్నింగ్ 6 o'clock షూటింగ్ ఉందనుకోండి, 10కి పడుకుంటారు, లేదా 9కి పడుకుంటారు. దానికి 4 గంటల ముందంటే ఇప్పుడు 10కి 4 గంటల ముందంటే 6, 9కి 4 గంటల ముందంటే 5. సో వాళ్ళు అందుకే వాళ్ళ లాస్ట్ మీల్ అనేది 5కి కానీ 6 కానీ తినేస్తారు వాళ్ళు. ఓకే, సో దట్ వాళ్ళు పడుకునే టైం కల్లా బాడీలో కంప్లీట్గా డైజెస్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో వాళ్ళు పడుకునే దగ్గర నుంచి కూడా డీప్ స్లీప్ వచ్చేసింది. ఓకే, అదే మనం 10 o'clock పడుకుంటున్నాం అన్నప్పుడు మనం 9 o'clock తిన్నాం అనుకోండి, మన డీప్ స్లీప్ అనేది 3 దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే ఆ ఫుడ్ అనేది 3 దాకా అరుగుతూనే ఉంటుంది. 3 o'clock మొత్తం కంప్లీట్గా అరుగుద్ది కాబట్టి 3 o'clock అప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్తాం. మళ్ళీ 6ంటికి షూటింగ్ వెళ్ళాలంటే 5ంటికి లేవాలి. మరి నీకు డీప్ స్లీప్ అనేది అంతా 3 to 5 అంటే 2 గంటలు మాత్రమే. నువ్వు పోయింది డీప్ స్లీప్ 2 hours, కానీ బెడ్ మీద ఉంది మాత్రం 8 గంటలు. బాడీ దాన్ని ఒప్పుకోదు. బాడీ ఓన్లీ కన్సిడర్ చేసేది నువ్వు ఎన్ని గంటలు డీప్ స్లీప్ పోయావు అన్నది మాత్రం కన్సిడర్ చేసుకుంటుంది తప్ప నువ్వు ఎంతసేపు నిద్రపోయావు అనేది బాడీకి అవసరమే లేదు. డీప్ స్లీప్ పట్టాలి అంటే నువ్వు పడుకోవటానికి 4 గంటల ముందే నీ డిన్నర్ అయిపోయి ఉండాలి. అందుకే వాళ్ళు 5ంటికి 6ంటికి తింటారు. కానీ వాళ్ళు ఇంకొన్ని కూడా చేస్తుంటారు, పబ్లిక్గా చెప్తుంటారు, మేము అర్ధరాత్రి పూట నాకు ఐస్ క్రీమ్ తిందే ఉండలేనండి, నేను ఖచ్చితంగా నాకు క్రేవింగ్స్ వస్తాయి. నాగార్జున కూడా చాలా చోట్ల చెప్పాడు, నేను వేరే ఇంటర్వ్యూలో పాడ్కాస్ట్లో కూడా చెప్పాను, అర్ధరాత్రి పూట ఐస్ క్రీమ్ తింటానండి అని. సేమ్ అదే రిజ్యూమే కనుక మనం కాపీ చేసి మనం కూడా అర్ధరాత్రి పూట తిన్నాం అనుకోండి, మనకు డయాబెటిక్ వచ్చింది. ఎందుకంటే అతను అర్ధరాత్రి పూట ఐస్ క్రీములు కానీ లేదా సమ్ స్వీట్ కానీ ఏదైనా తిన్నప్పుడు అతని బాడీలో కూడా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. బట్ అతను అది తినటం కోసం మిగతా డే అంతా కూడా కార్బోహైడ్రేట్లు తింటాం. సో అతని బాడీలో ఇన్సులిన్ స్పైక్ అవుతుంది అర్ధరాత్రి పూట మాత్రమే. మిగతా డే అంతా కూడా ఇన్సులిన్ స్పైక్ చేయడు. మిగతా అంతా కూడా ప్రోటీన్ అండ్ ఫ్యాట్ తినుకుంటూ వెళ్తుంటారు.
కానీ మనం ఏం చేస్తాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇన్సులిన్ స్పైక్ చేస్తాం, ఆఫ్టర్నూన్ అన్నం తిని స్పైక్ చేస్తాం, ఈవినింగ్ పుల్కాలు తిని మళ్ళీ ఇన్సులిన్ స్పైక్ చేస్తాం, మళ్ళీ నైట్ టైంలో నాగార్జున తిన్నాడు అని చెప్పి స్వీట్ తిని అక్కడ స్పైక్ చేస్తాం. మన డయాబెటీస్ వచ్చింది, నాగార్జున సేఫ్గానే ఉంటాడు. కరెక్ట్. సో అందుకని వాళ్ళు అది తినడం కోసం మిగతా డే అంతా వాళ్ళ లైఫ్ స్టైల్ని చాలా డిసిప్లిన్గా పెట్టుకుంటారు. ఇన్సులిన్ స్పైక్ ఎలాంటి ఫుడ్ వాళ్ళు తినరు మిగతా డే అంతా కూడా. ఓకే. అది అందుకని వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు అండ్ హెల్తీగా ఉంటారు. ఓకే. నువ్వు డే అంతా సింపుల్ లాజిక్, డే అంతా నువ్వు ఎన్నిసార్లు ఇన్సులిన్ స్పైక్ చేసావు అదే మ్యాటర్ అక్కడ. ఓకే. ఇప్పుడు మటన్, చికెన్, నాన్ వెజ్, ఫిష్ లాంటివి బాగా తిన్న వాళ్ళు ప్రోటీన్స్ బాగా దొరుకుతాయి, బాగా ఫిట్గా గట్టిగా ఎక్కువ కాలం బతుకుతారు, మజిల్ కంటెంట్ ఉంటుంది అని అంటారు. మరి ఈ కంప్లీట్ వెజిటేరియన్స్ ఉంటారు కొంతమంది. సో అది రిలీజియస్ ఆస్పెక్ట్లో కావచ్చు, క్యాస్ట్ ఆస్పెక్ట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క బాడీ ఆస్పెక్ట్లో కావచ్చు, చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం కావచ్చు. మరి ఎక్కువగా ఈ వెజిటేబుల్స్, కూరగాయలు తిన్న వాళ్ళకి మరి ప్రోటీన్ సోర్స్ ఎక్కడ? ప్రోటీన్ ఉండదు అని అంటారు కదా వెజిటేబుల్స్లో. వెజిటేరియన్ డైట్లో మనకి కావాల్సినంత ప్రోటీన్ దొరుకుతుందండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పెసలు తీసుకోండి, ప్రోటీన్ ఉంది. కందిపప్పు తీసుకోండి, ప్రోటీన్ మనకు దొరుకుతుంది. పన్నీర్ తీసుకోండి, ప్రోటీన్ ఉంది. టోఫు తీసుకోండి, ప్రోటీన్ ఉంది. మిల్ మేకర్ తీసుకోండి, ప్రోటీన్ ఉంది. రాజ్మా తీసుకోండి, ప్రోటీన్ ఉంది. చనా తీసుకోండి, ప్రోటీన్ ఉంది. సోయా తీసుకోండి, మీకు ప్రోటీన్ ఉంది. స్ప్రౌట్స్ తీసుకోండి, మీకు ప్రోటీన్ ఉంది. ఇన్ని ప్రోటీన్ సోర్సులు పెట్టుకొని మాకు ప్రోటీన్ దొరకదు, మేము నాన్ వెజ్ తింటామని అంటే కుదరదు. అఫ్కోర్స్ వెజిటేరియన్తో పోల్చుకుంటే నాన్ వెజ్లో కొంచెం క్వాలిటీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి అంటే నాన్ వెజ్ తోటి వెజిటేరియన్ మ్యాచ్ చేయలేము ఎప్పటికీ, అదైతే కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక 20 గ్రాముల ప్రోటీన్ మీకు రావాలి అంటే నాన్ వెజ్లో 100 గ్రాములు తింటే సరిపోతుంది. అదే 20 గ్రాములు మీకు వెజిటేరియన్లో రావాలంటే మీకు ఇన్ని కుప్పలు పెసరపప్పు తినాలి. అంత తింటే మీకు మళ్ళీ ఫాటింగ్ ఇష్యూస్ వస్తాయి, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, ఆ రోజంతా మీకు బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. సో క్వాలిటీ ప్రోటీన్ ఏంటి అంటే మీకు నాన్ వెజ్లో ఎక్కువ ఉంటుంది. బట్ అసలు వెజిటేరియన్లో అసలు మొత్తానికి లేదా అంటే అది తప్పది, చాలా ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు వెజిటేరియన్ తింటూ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ ఐటమ్స్ అని మీరు రోజు తినాలి. ఈరోజు పప్పు తింటా, రేపొద్దున పన్నీర్ తింటా, ఎల్లుండి టోఫు తింటా, ఇట్లా కాదు. నేను చెప్పిన ఈ పెసరపప్పు, టోఫు, పన్నీరు, రాజ్మా, చనా, సోయా, మిల్ మేకరు, ఈ మొలకలు, ఈ ఐటమ్స్ అన్నీ డైలీ మీ ఫుడ్లో కనపడాలి నాకు. ఓకే. నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ డైలీ ఉండాలి మీ ఫుడ్లో. ఓకే. ఏ రోజు మిస్ కావడానికి వీల్లేదు. అప్పుడు మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ రాదు. మీరు నాన్ వెజ్లోకి అసలు కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నాన్ వెజ్ ముఖం కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. మీరు అలా కాకుండా చాలామంది నేను వెజిటేరియన్లో ప్రోటీన్ ఉంది కానీ సార్ నేను తింటున్నాను, నాకు ఎందుకు మరి మజిల్ బిల్డ్ అవ్వట్లేదు అంటారు. నువ్వు తిన్నావు నాయన, నువ్వు రోజు తినట్లేదు. ఈరోజు పన్నీర్ తింటానంటావు, రేపొద్దున పెసరపప్పు తింటానంటావు, ఎల్లుండి ఎప్పుడు టోఫు తింటానంటావు. మరి నీకు సరిపోవట్లేదు ప్రోటీన్ బాడీ కావాల్సినంత. ఇప్పుడు డైలీ తినండి, మీకు అసలు నాన్ వెజ్ అనేది అవసరమే లేదు, వెజిటేరియన్లో కావాల్సినంత ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను నా క్లయింట్స్ కూడా చాలామంది చూసా, పెసరపప్పు తినమని చెప్తే అమ్మో పెసరపప్పు గ్యాస్ అంటారు. పన్నీర్ తినండి అని అంటే పన్నీరా, మా ఊర్లో పన్నీర్ దొరకదండి, టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాలండి అంటారు. టోఫు తినండి అంటే అమ్మో టోఫు కాస్ట్లీ అండి మాకు వద్దంటారు. మిల్ మేకర్ తినండి అంటే అబ్బాయి స్మెల్ బాగోదు అంటారు. రాజ్మా చనా తినండి బాబు అట్లీస్ట్ అని అడిగితే రాజ్మా చనా తింటే మాకు గ్యాస్ అండి, పొట్ట ఉబ్బరవండి అంటారు. మొలకలు తినండి అంటే మొలకలు తింటే ఏమి లేదు, ఆ రోజు మాకు విపరీతమైన ఫాటింగ్ వస్తూ ఉంటుంది, మా వల్ల కాదంటారు. నేను చెప్పిన ప్రతి ఐటమ్కి నువ్వు వంకలే చెప్తున్నావు. ప్రోటీన్ లేదని అనకూడదు, ప్రోటీన్ తింటే నీకు చేతగట్లేదు అనాలి. నువ్వు ప్రతిదాన్ని ఫైనాన్షియల్ తోటి లింక్ పెట్టి నేను ప్రోటీన్ అఫోర్డ్ చేయలేనండి, కొనలేనండి, నాకు దొరకదండి, తింటే అరగదండి అని నువ్వు చెబుతున్నావు. మరి వంకలని నువ్వు చెప్పుకుంటూ అసలు ప్రోటీన్ లేదని నువ్వు చెప్పకూడదు. ప్రోటీన్ పుష్కలంగా వెజిటేరియన్లో ఉంది. మీకు ఇంకా వెజిటేరియన్లో మీకు డైలీ అవన్నీ తింటే మీకు కష్టంగా ఉంది, అరగట్లేదని మీరు ఫీల్ అయితే మీరు వే ప్రోటీన్ తీసుకోవచ్చు. ఓకే. 2 మీల్స్ మామూలు వెజిటేరియన్ మీల్స్ మీరు తీసుకోండి, ఒక మీల్లో మీరు వే ప్రోటీన్ మీరు కనుక ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ రాదు, మీకు మజిల్ కూడా బిల్డ్ అవుతుంది, మీ మెటబాలిజం కూడా రెగ్యులరైజ్ అవుతుంది, మీకున్న హెల్త్ ఇష్యూస్లు కూడా మీకు పోతాయి. ఓకే. ప్రోటీన్ పుష్కలంగా వెజిటేరియన్లో ఉంది, ఓన్లీ థింగ్ మీరు వంకలు పెడుతున్నారు అంతే. ఓకే.